అంగన్వాడీ శాఖలోని ఖాళీ పోస్టులను భర్తీ చేసి తమ పరిభారాన్ని తగ్గించాలని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షలో భాగంగా మంగళవారం శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టుల అంశాలతో పాటు గత ప్రభుత్వంలో తాము దీక్షలు చేస్తున్నప్పుడు ఇప్పుడు అధికారులతో ఉన్న నాయకులు తమ దీక్షా శిబిరాల వద్దకు వచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి తమకు న్యాయం చేయాలని వారు మీడియా ముందు వాపోయారు. ఈ దీక్షలకు మద్దతుగా సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏవిఎన్ కుమారి జిల్లా అధ్యక్షురాలండి. నిన్నటి నుంచి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మేము రిలే దీక్షలు నిర్వహించాము. అయితే ఈ రిలే దీక్షలు ముఖ్యంగా స్టార్ట్ చేసిన ఎందుకోసం అంటే మిగతా పక్కనున్న జిల్లాలు అన్ని జిల్లాల్లోనూ కూడా ఖాళీగా ఉన్న హెల్పర్ల పోస్టును ఇవ్వడం జరిగింది. కానీ మన జిల్లాలో గుంటూరు జిల్లాలో ఇంతవరకు కూడా ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులకి వర్కర్ పోస్టులకి ప్రమోషన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ వర్కర్ పోస్టులకు ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూస్ జరిగినాయి. దాని ఫలితాన్ని ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అలాగే వాళ్ళని కూడా పోస్టులోకి తీసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం 42 రోజుల సమ్మె అనంతరం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో హెల్పర్లకి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రమోషన్ కోసం ఇంతవరకు ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ను ప్రకటించలేదు. దానివల్ల టీచర్స్ ఒకరే సెంటర్లో నిర్వహించాల్సి వస్తుంది. దానివల్ల విధి నిర్వహణ సక్రమంగా జరగకపోవటం వల్ల పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది. బాలింతలకు చిన్నపిల్లలకు అందించాల్సిన సౌకర్యాలు అందించడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అర్హులైన హెల్పర్లకు టీచర్ల ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ల సాధన కోసం 4 రోజుల నుంచి 4 రోజులు ఈ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 10వ తారీఖున ముట్టడి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అంగన్వాడీలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.